తండ్రి కూతుళ్ళ కథ ఆఖరి భాగం. ఇప్పుడు చెప్పు, వీటిల్లో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అని అడిగాడు తండ్రి. మెత్తబడిపోతావా, గట్టిపడతావా, పరిస్థితుల్ని మార్చుకుంటావా? ఇక్కడ నీదే ఎంపిక. దాని మీదే ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది. ఆ అమ్మాయి ముఖంలో ఏదో తెలియని వెలుగు. అప్పుడు కన్నీళ్ళు ఆగిపోయాయి. బాధ లేదు. దాని బదులుగా ఆ కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది. నాన్న, యు ఆర్ మై రియల్ హీరో అండ్ మెంటార్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్, కృతజ్ఞతాభావంతో అంది. చూసారా, ఆ తండ్రి ఎంత చక్కగా వివరించాడు ఆమెకి. నువ్వు వెళ్ళిపో, నీ బాధ నువ్వు పడు, నీ సావు నువ్వు సావు అని అనలేదు. అనకుండా చక్కగా వివరించాడు. మనం ఏ పంథాలో పోవాలి, ఎలా వెళ్ళాలనేది ఆమెకు ఒక ప్రయోగపూర్వకంగా చెప్పాడు. దానివలన ఆ అమ్మాయికి క్లియర్గా అర్థమైంది, నా లైఫ్ని ఎట్లా సరిదిద్దుకోవాలి అని. మార్చుకోవాలి, కావాలంటే మన మెంటాలిటీని మార్చుకోవాలి. అదే కదా అక్కడ వచ్చింది. అంతులేని ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు ఆమె తన పందా మార్చుకుంటుంది. తన పందా మార్చుకున్నప్పుడు అతనితో వచ్చే ఇష్యూ ఏముండకపోవచ్చు. సో ఇవన్నీ ఒక మెంటార్గా చాలా చక్కగా చెప్పాడు ఆ తండ్రి. ఇలా ప్రతి ఆడపిల్ల తండ్రి కనుక ఇలా ఉండగలిగితే, ఇలా చెప్పగలిగితే ఆ కుటుంబాలన్నీ చల్లగా ఉంటాయి. అలాగే ఆ అమ్మాయి ఆ భర్త దగ్గరికి వెళ్ళిపోతుంది, ఎప్పుడు ఏ బాధ లేకుండా. ఇలా చల్లగా ఉంటారు. అట్లనే మన ఇంట్లో ఉన్న కోడలికైనా సరే మనం అలాగే చెప్పాలి. ఇలా చెప్తేనే ఈ బంధాలు గట్టిపడుతూ ఉంటాయి. అంతేగాని ఎదురు తిరిగి వాళ్ళని ఏదో అనేసి వాళ్ళని బయటికి గిట్టేసి ఇలాంటివన్నీ చేయకూడదు మనం. దాని గురించే ఇది. థ్యాంక్ యూ.